దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను స్వతంత్రుడును కానా అంటే ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంట? స్వతంత్రుడు. స్వతంత్రం అనగానే మనకి ఏమర్థం అవ్వాలి? స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఇలాంటి పండుగలు మనం చేసుకుంటున్నాం. ఇది దేశంలో ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పండుగ. స్తోత్రం చెప్పండి. స్వతంత్రం అంటే దేవుని బిడ్డలారా, మన పరిపాలన మనమే చేసుకోవాలి, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, మన దేశ క్షేమం కొరకు మనమే పాటుపడాలి. ఇది స్వతంత్రం. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేశారు. ఇప్పుడు వాళ్ళను మన దేశం నుండి తరిం కొట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన దేశాన్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు స్వతంత్రం అనే దాని గురించి మీకు అర్థం అవ్వాలంటే చెప్తా. తల్లి, తండ్రి, పిల్లలు, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఇలాంటి ఒక కుటుంబం ఉందనుకుంటాం. ఆ కుటుంబంలో అందరూ మంచోళ్ళు అయితే డబ్బులు బీరువాలో పెట్టి తాళం వేయాల్సిన అవసరం ఏముంటుంది? ఆ కుటుంబంలో దొంగలు లేరు అంటే ఎక్కడ డబ్బులు చెప్పట్లా, ఎక్కడ డబ్బులు అక్కడే పెట్టచ్చు. దేశానికి స్వతంత్రం అని మనము పాకులాడి ఇప్పుడు దేశంలో అక్రమాలు చేస్తుంది ఎవరు? దేశంలో అన్యాయం చేస్తుంది ఎవరు? దేశంలో లంచం అడుగుతుంది ఎవరు? ఎవరు అడుగుతున్నారు? పక్క దేశం అడుగుతున్నాడా మనల్ని లంచం అడగటానికి? సంతకం పెట్టాలంటే లంచం అడుగుతున్నాడా? మనోడే మనల్ని అడుగుతున్నాడా? దేశానికి స్వతంత్రం అనే ఒక వినాదం చేసి పోరాడి వీరులు ప్రాణాలు పెట్టి కూడా ఆఖరికి దేశం ఏమైపోయిందంటే మన ఆడపిల్లలను మనమే అత్యాచారం చేసే పరిస్థితులు కూడా దేశంలో. ఆ రాష్ట్రం ఒకటి, ఈ రాష్ట్రం ఒకటే కాదు, దేశమంతా ఒకటే. మనకి మరి మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ప్రతిజ్ఞ చేశారో లేదో? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను ఉందా? మరి వీళ్ళు ఎవరు చెప్పట్లేదంటే పోలేదు కదా. కుమారి నువ్వు కూడా పోలేదా? మరి పోతే చెయ్యొచ్చు, చెప్పాలి కదా ప్రతిజ్ఞ చెప్పాలి కదమ్మా. తల్లి నీకు తెలుసా ప్రతిజ్ఞ తెలుసా? ఓకే. నరసింహరావు అన్న అని ఒక అన్న ఉండేవాడు, మాకు ట్యూషన్ చెప్పేవాడు. ఆ అన్న చెప్పించేవాడు ఖచ్చితంగా ఇది. మరి అప్పుడు మనం ఇన్ని ప్రతిజ్ఞలు చేసి ఇప్పుడు స్త్రీలను చెరిపే వాళ్ళల్లో ఈ ప్రతిజ్ఞ చేసిన వాడు లేడా? లంచము తీసుకునేవాడు నా దేశమును ప్రేమిస్తున్నానని చెప్పిన వారిలో లేడా? ఉన్నాడు. దేశానికి స్వతంత్రం వచ్చింది దేనికి చెప్పండి? ఏ విషయంలో మనం స్వతంత్రం పొందాం? మన దేశాన్ని మనం పరిపాలన చేసుకుంటున్నాం. అదొక్కటి తప్ప దేనిలో అతిశయపడాలో అర్థం కావట్లా. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. మన దేశాన్ని ఎవరో వచ్చి పీడించారు, పిప్పు చేశారు, మన సంపదంతా కొల్లగొట్టుకొని తీసుకెళ్లారు అని చెప్పుకుంటున్న మనోళ్ళు ఇప్పుడు దేశాన్ని దోచుకుంటుంది ఎవరో? ఈ ప్రశ్నకు ఖచ్చితంగా మనం సమాధానాన్ని ఎతకాలి. ఇప్పుడు స్వతంత్రాన్ని గురించి నిజాలు చెప్పుకుంటే చాలా బాధలే ఎక్కువ అవుతాయి అనిపిస్తుంది నిజాలు చెప్పుకుంటే. అందుకని పెద్దోళ్ళు కూడా నిజాలు చెప్పట్లే. కానీ ఇప్పుడు మనము ఇంకొక రకమైన స్వతంత్రతలోకి వెళ్ళాలి. పౌలు అనబడిన అతను సౌలుగా ఉన్నప్పుడు ఆయన చిన్న వయసులోనే ధర్మశాస్త్రానికి నేర్చుకోవటానికి గమానియేలు అనబడిన మత గురువు దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు, అయ్యా మా ఓడిని ఎట్లయినా ఈ ధర్మశాస్త్రాన్ని నేర్పించి ఒక మంచి ఇశ్రాయేలు పౌరుడుగా తీర్చిదిద్దమని ఆయనకు అప్పగిస్తే
మనోళ్ళు తల్లిపాలుతో పాటుగా ఏదో రంగరించి పోస్తారంటారు చూసారా, ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు అనబడిన ఆయనకి చక్కగా మత గురువు గమానియలని ఆయన నరాల్లోనికి ఎక్కించాడు. ఈ సౌలు అనబడిన ఆయన చిన్నోడు పెద్దోడు అవుతూ ఉండగా నరాల్లో ధర్మశాస్త్ర బోధలే ఉండేవి గనక ధర్మశాస్త్రము కోసం చంపనైనా చంపుతాను, చావనైనా ఆ పరిస్థితికి వచ్చాడు. ఈ ధర్మశాస్త్రం కోసం ఆయన ఎన్నో చేశాడు. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఎంటెంట చొచ్చాడా చచ్చాడా కదా, ఎంటెంట చొచ్చి ఆ రోజుల్లో ఉన్న సంఘమునకు మహాహింస కలుగు చేశాడు. ఎందుకు అంటే మా ధర్మశాస్త్రము కాకుండా వేరే ఇంకో శాస్త్రం ఉండకూడదు. యేసు ప్రభు అనబడిన ఆ శాస్త్రం ఏదో చెబుతున్నారు, దాన్ని అసలు కొంకటి వేళ్లతో కూడా పెకిలించి వెయ్యాలని దానికోసం విరోధమైన పోరాటాలు చేసి ఆఖరికి యేసు ప్రభు వారు దర్శించగా ఆ ధర్మశాస్త్రం అనబడిన శాపము నుండి ఆయన విమోచించబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. అదే ఆయన చెబుతున్నాడు, నేను కూడా స్వతంత్రుడును కానా, నాకు కూడా స్వతంత్రం ఉంది అని అన్నాడు. ఇప్పుడు నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తాను. కొరింథీ పత్రికలో మీరు చదువుతూ రండి. 10వ అధ్యాయం 23వ వచనం. 10వ అధ్యాయం 23వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదవండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియు చేయతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నియు క్షేమాభివృద్ధిని కలుగు చేసేవి కాదు. నాకు అన్నిటిలో స్వతంత్రం ఉంది అంటూ ఆయన విశ్వాసుల దగ్గరికి వెళ్ళటం, ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజల మధ్యలోకి వెళ్ళటం, ఏదంటే తినొచ్చు, ఏదంటే తాగొచ్చు అనే దాని గురించి మాట్లాడుతూ అన్నీ కూడా చేయతగినవి కావు. ఇప్పుడు నేను అంటున్నాను, ఒక తండ్రికి పిల్లల మీద చెయ్యేసి మాట్లాడే స్వతంత్రం ఉండదా? చెప్పాలి. ఉండిద్దా ఉండదా? అబ్బాయిల మీద అయితే వేస్తాడు, మరి అమ్మాయిల మీద వేసే స్వతంత్రం ఉండదా? ఉండిద్ది. కానీ కొన్ని ప్రైవేట్ పార్ట్లు ఉంటాయి కదా, ఒకవేళ ఎంత తండ్రి అయినా కూడా వాటిని తాకటానికి మాత్రం స్వతంత్రం ఉండదు. పౌలు చెబుతున్న మాట కూడా అలాంటిదే. ఇదిగో నేను మీ అందరికి బోధ చేసి మిమ్మల్ని ప్రభువులోనికి తెచ్చాను, అయితే కొన్ని క్షేమాభివృద్ధి కలుగు చేసేవి లేవు, అందులో కొన్ని ప్రయోజనకరమైనవి లేవు, అన్నీ చేయదగినవి కావన్నాడు. 6వ అధ్యాయంలో కూడా చదవచ్చు ఈ మాటలో. ఎట్లాగే చూడండి, 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. 6:12 చదవండి. అక్కడ రాస్తున్న మాట, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదుగా అని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు స్వతంత్రం ఉంది, కానీ దేని చేత లోపరచబడనొల్లను అని అన్నాడు. నాకు స్వతంత్రం ఉంది, చెయ్యొచ్చు, కానీ నేను చేయలేకపోతున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఈ రిఫరెన్స్లు చదివించటంలో ఉన్న ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని మీరు గమనించాలని కోరుతున్నాం. అంటే మనము మన ఇంట్లో, మనము దేవుని ఇంట్లో, మనము సమాజములో స్వతంత్రత కలిగిన వారిగా బ్రతుకుదుముగాక. ఇందాకే చెప్పా, ఆ ఇంట్లో 10 మంది ఉంటారు, కానీ ఎందుకో బీరువాకు మాత్రం పెద్ద తాళం వేసేశారు. ఇంటికి తాళం వేస్తున్నారు. కారణం ఏంటంటే ఎవరికి అందిన కాడికి వాడు దోసుకుంటున్నాడు అనుకో, ఆ ఇంటి వాళ్ళకి ఏమి లేదనుకోవాలి, స్వతంత్రం లేదు. ఎందుకంటే దొరికినోడల్లా తీసుకెళ్ళిపోతున్నాడు, లెక్క లేదు, పత్రం లేదు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఆ ఇంట్లో డబ్బు వాడేస్తున్నారు. ఆ ఇంటి ప్రయోజనం కొరకు కష్టపడే వాళ్ళ కంటే ఆ ఇల్లు దిగజారిపోవటానికే కష్టపడేవాళ్ళు ఎక్కువ ఉండాలి. అందుకని
ఇంటిని గూర్చైనా లేకపోతే మనకు సంబంధించిన వాటిని గూర్చైనా మనము స్వతంత్రులుగా ఉంటేనే దాని విషయం మనం ఏదైనా ప్రయోజనకరంగా. పౌలు గారు తాను కలిగి ఉన్న స్వతంత్రాన్ని గురించి ఇలా చెప్పాడు. కొరింథీయులకు పత్రిక రాశాడు, చూడండి. మొదటి పత్రికలోని 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట అన్నాడు. 3:17 అంటాడు. అమ్మా, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఓకే, సరే. రెండవ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? ఓకే, ఆ మాట కోసం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువమ్మా. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. స్తోత్రం చెప్పండి. దేని ద్వారా కలిగిద్దంట స్వాతంత్రం? ఆత్మ ఎక్కడ ఉంటే. ప్రభువే ఆత్మ అన్నాడు. ప్రభు ఆత్మ ద్వారా చెప్పండి ఏం కలిగిద్దంట? అందరూ చెప్పండి. స్వతంత్రం కలిగిద్ది. స్వాతంత్రం. దేవుని బిడ్డలుగా మనం స్వతంత్రము కావాలి అంటే చెప్పండి, మనకు కావలసిందేంటి? ప్రభు ఆత్మ కావాలి. ఆత్మ మనలో నివసిస్తే, ఆత్మ మన సంఘములో నివసిస్తే, ఆత్మ మన కుటుంబంలో నివసించగలిగితే మనం స్వతంత్రులుగా బ్రతుకుతాం. లేకపోతే ఏమైద్దో తెలుసా చిన్నోడా? ఆమె పనిచేసింది తెచ్చుకున్న కష్టపడ్డ డబ్బులు గూట్లో పెడితే అట్లా ఉన్న డబ్బులు తగ్గిపోతాయి. కారణం ఏంది? అక్కడ ఉండవలసిన ఆత్మ లేదు. సైతాన్ ఆత్మ, తాగుడు ఆత్మ, దురాత్మ పనిచేస్తుందని అర్థం. కానీ ఈ ఇంట్లో, ఈ కుటుంబంలో ఇదిగో ఈ మనుషుడు స్వతంత్రుడు కాదు. తెలుగులో మనం చెప్పొచ్చు దొంగ, దోచుకునేవాడు, అపవాది కుమారుడు. అందుకే ఓ దైవజనుడు అంటాడు, సైతానికి అబ్బేట. అంతే కదా, వీడికి స్వతంత్రం లేదు. ఏదో ఆ పిల్ల రాలేదనుకోండి, ఈ పిల్ల వచ్చిన కాడిచి ప్రార్థన చేస్తుంది. ఆ పిల్లకు ఒకరోజు 500 దొరికినాయి అంట. తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? వాళ్ళమ్మకి ఇచ్చింది. అమ్మో, మా కూతురు ఎంత ప్రయోజకురాలు అయిపోయింది, మా అమ్మో నాయనో, మా కూతురు వెళ్తుంటే డబ్బులు ఎదురు నడిచి వస్తున్నాయి అనుకున్నట్టుగా తీసుకుంది. ఆ డబ్బులు ఎదురొచ్చినాయి కాదు, అవి సమాంజలి డబ్బులు. పాపం వాటి కోసం ఇస్తరాకులకి ఎంత కష్టపడిందో, వాటి కోసం ఎన్ని జాకెట్లు కుట్టిందో, ఎంతమందితో తిట్టులు తిందో. స్వతంత్రులు స్వతంత్ర కార్యాలే చేస్తారు. 500 దొరికినని అది తీసుకెళ్ళి ఆళ్ళమ్మకు మస్కాయ, తాళమ్మ దానికే మస్కా వేసింది. ఎందుకంటే ఎంత మస్కా బ్యాచ్ కదా. పుట్టినరోజుకి ఒక్కొక్క డ్రెస్సు 150 రూపాయలు పెట్టి 4 జతలు కొంది. ఆ డబ్బులు ఏంటంటే దొరికిన డబ్బులే. ఎంత మస్కా బ్యాచ్ తయారయ్యారు ఆ సంఘంలో. మీరు నమ్ముతారో లేదో, ఓసారి డబ్బులు దొరికినాయని మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమ్మ, నాకు డబ్బులు దొరికినాయి అంటే మా అమ్మ కొట్టింది నన్ను. మర్యాదకు చెప్పు, యాడ ఈ డబ్బులు అంది. దొరకలా, వాళ్ళయే డబ్బులు, వాళ్ళయే. అందుకని కొన్ని విషయాల్లో మనం స్వతంత్రులం కాదు. ఆత్మ ఎక్కడుండునో ప్రభు ఆత్మ అక్కడ స్వతంత్రం ఉండును. ఇప్పుడు యేసు ప్రభు దయ వల్ల మనం ఏమయ్యాం? స్వతంత్రులమయ్యాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి అక్కడ కుమారుని గురించిన స్వతంత్రాన్ని గురించి అక్కడ ప్రభు మాట్లాడతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. చూడండి, 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగా అప్పుడు అని అన్నాడు. ఎప్పుడు? 36వ వచనం కూడా చదువుదాం. చూడండి, అక్కడ రాస్తున్నమాట, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. స్తోత్రం చెప్పండి. ఎవరంట స్వతంత్రులుగా మార్చేది? ఒకటి ఆత్మ, ప్రభు ఆత్మ. రెండవది
కుమారుడే. కుమారుడు వేరుగా ఆత్మ వేరుగా లేడుగా. ఈ రెఫరెన్స్లు ఎందుకు చదివిస్తున్నానంటే, యేసుక్రీస్తు వలన మనందరికీ కలువరు సిలువలో కార్చబడిన రక్తం వలన మనము స్వతంత్రులమయ్యాము. స్తోత్రం చెప్పండి. పాపం చేసేవాళ్ళు మనతోనే ఉంటారు. బ్రాందీ బాటిల్ అన్నీ కూడా మన చుట్టే ఉంటాయి. మనం వెళ్తుంటే వైన్ షాపులు కనపడతాయి, వేషగృహాలు కనపడతాయి. మనం దారిని పోతూ ఉంటే డబ్బులు కూడా కింద పడితే స్వతంత్రత కలిగిన మనము వాటిని చేతబొట్టుకొని, ఈ డబ్బులు ఎవరో పడేసుకున్నట్టుండారు, ఎవరియో పడినట్టుండి అని చుట్టూ చూసి వాటిని తీసి తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన అనుభవాలు మీరు ఎవరికి లేవా? లేవేమోలే, మాకైతే ఉండే. ఏంటి కారణం అంటే, దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పండి స్వతంత్రులుగా బ్రతికే కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. అంటే పాపం మన దగ్గరే ఉండిద్ది. స్వతంత్రం అంటే పాపం చేయకుండా బ్రతకటం. లోకం మన వెంటే ఉంటుంది, లోకాన్ని ఆశించకుండా బ్రతకటం. స్వతంత్రం అంటే డబ్బు మనతోనే ఉంటుంది, దాన్ని ముట్టకుండా ధనాపేక్ష లేకుండా బ్రతకటం. స్వతంత్రం అంటే మనము మన ప్రాంతం కోసం, మన ప్రదేశం కోసం, మన ప్రజల కోసం క్షేమాన్ని విచారణ చేయటమే స్వతంత్రం. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్పాలి త్వరగా, ఎందుకంటే 3:00 కదా ముగిసేది. ఎవరు ఎన్ని గంటలకు వచ్చినా 5 గంటలు లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన 5 గంటలు లెక్క పెట్టుకోమనయ్యా. ఇక జీవితంలో మేడిపంటే రారే వాళ్ళు. ఓకే, అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగానండి. ఇప్పుడు దేవుని సేవకులు మనకు గలతీలకు రాసిన పత్రిక చదివినప్పుడు అద్భుతమైన మాట దైవజనుడైన పౌలు అక్కడ రాస్తూ 5వ అధ్యాయంలో అన్నాడు ఈ మాట: క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు, మనము స్వతంత్రం పొందాము, మనకు ఆయన స్వాతంత్ర్యమునిచ్చాడు అనే మాట మనకు అక్కడ కనపడుతుంది. ఇక్కడ రక్షణ పొందిన మనందరం కూడా ఎవరు అనుకోవాలి? చెప్పట్లే మీరు. ఇప్పుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ ఈ రోజున ఏం జరిగించుకుంటున్నారు? మా చీర కట్టుకొని వెళ్ళొచ్చావు చెప్పమ్మా, ఏం చేసుకుంటున్నారు? సైతానా చెప్పరాదు, ఇసుకెత్తారు. స్వతంత్ర దినోత్సవం సంబరాలు కదా, ఎవరి స్థాయిలో వాళ్ళు. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలిచానంటే, ప్రతి భారతీయ పౌరుడు ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరికీ స్వతంత్రం వచ్చింది 78వ పండుగ చేసుకున్నాం. యేసుక్రీస్తు వారి కార్చిన నిబంధన రక్తము క్రిందకు వచ్చి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందిన వాళ్ళు కూడా యేసయ్యను బట్టి ఏమయ్యారు? స్వతంత్రులు అయ్యారు. యేసురత్నం అన్నా అయ్యావా? స్వతంత్రుడు అయ్యావా? ఇప్పుడు తేలిద్దుండు. ఇటు చూడండి, వాక్యంగానే చదవండి. 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 1వ వచనం. కాబట్టి అనే దగ్గర నుంచి చదవండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి అని అన్నాడు. యేసు ప్రభువారు మనకు స్వతంత్రం ఇచ్చాడు. పౌలు గారు అన్నాడు, నేను స్వతంత్రుడను అన్నాడు. మనందరం కూడా ఎలుగెత్తి చెప్పాలి ఈ మాట, నేను స్వతంత్రుడును. దేనిని బట్టి? ఈ దేశంలో పుట్టిన దాన్ని బట్టి భారతీయుడిగా, యేసయ్యలో పుట్టిన దాన్ని బట్టి క్రైస్తవుడుగా. క్రైస్తవుడునైన నేను, నాకు దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేన్నైతే విడిచి వచ్చావో మళ్ళీ ఆ కాడి కింద చిక్కు కొనకూడదంట. ఏ కాడు వదిలిపెట్టి వచ్చాం మనం చెప్పండి? యేసు ప్రభువుని నమ్మక ముందు ఏ కాడు వదిలిపెట్టి వచ్చాం కదా? దాస్యం అనే కాడంటే అందరికి అర్థం కాకపోవచ్చు. తాగుడు, జోదము, బూతులు, అబద్ధాలు, దొంగతనము, 500 లేపేయటము, ఏదో ఒక రకమైన పాపము మనలను ఖచ్చితంగా పట్టుకున్నది. సరేనండి, నేను ఒకసారి మన జాన్ బాబు ఉన్నాడు కదా, శాంతి వాళ్ళ ఆయన, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా పెద్దోడు, రెండోవాడు.
ఏం పేరమ్మా అక్కాయ్? ఏం పేరు? చిన్న గురవయ్య. అయితే ఆ అబ్బాయి పేరు ప్రభువు నమ్ముకున్నాక జాన్సన్ అని పెట్టారు. ఈ రకాలు ఎందుకు పిలుస్తారు? జాన్సన్ అతని పేరు. ఆ తమ్ముణ్ణి ఒకరోజు నాతో ఉన్న ఒక ప్రియ సహోదరుడు అడిగాడు, యేసు ప్రభువుని నమ్ముకొని నువ్వు ఎంతకాలం అయిందంటే, చిన్నప్పటి నుంచి నమ్ముకున్నానన్నా అన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి ఎట్ట నమ్ముకున్నావు? మా అమ్మ, మా నాన్న, మా జేజమ్మ, మా పెద్దమ్మ వాళ్ళందరూ వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళిపోయాం. మేము ఇక చర్చిలోనే ఉండిపోయేవాళ్ళం బలరామయ్య తాతయ్య దగ్గర అని అన్నాడు. ఓకే, ఈ మాట బాగుంది. ఇంకా కొంచెం చెప్పమంటే, అన్న మాకు సినిమా తెలియదు, బూతులు తెలియదు, తాగుడు తెలియదు, వ్యభిచారం తెలియదు, దొంగతనం తెలియదు. మాకు తెలిసిందల్లా బైబిల్ పట్టుకొని చర్చికి రావటం, స్కూల్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలు తీసుకొని స్కూల్కి వెళ్ళటం. అంటే ఇప్పుడు వీళ్ళలో ఏమి లేదు అనుకోవాలి మనం? చెప్పట్లా, పాపము లేదు. కానీ కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమంటాడు? ఆదాము చేసిన అతిక్రమము అందరికీ సంప్రాప్తమైందంట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆదాము చేసిన దోషం కుమారుడికి ఎట్లా ఆస్తి పంపకాలు జరుగుతాయో, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడికి ఆ దోషం పంచిబడిందంట. బూతులు ఆడనప్పటికీ, తాగుడు లేనప్పటికీ, వ్యభిచారం లేనప్పటికీ ఏముందనుకోవాలి? ఆదాము దోషం ఇదిగో వాళ్ళ మీద నిలిచి ఉంది. మన పాటల పుస్తకాలు ఆఖరి పాటలో 2వ చరణం, ఇందాక సుమాంజలి ఏం పాడుతుందిలే, నాకు భలే సంతోషం వేసింది ఆ పాట వింటే. గొంతేందో 16 రకాలుగా వచ్చేస్తుంది ఈరోజు. మరి ఏం జరిగిందో తెలియదు. ఆ 2వ చరణంలో ఏమి రాసుకోవడానికి ప్రభు కృప చూపాడంటే, మొదటి నరుడు ఆదాము ఆయన పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృపను మనకు దూరం చేస్తే, 2వ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆ బానిసత్వంలో ఉన్న మనలను ఆయనంట స్వతంత్రులుగా చేశారు. ఇప్పుడు స్వతంత్రులుగా చేయబడిన మనము చెప్పండి ఏం చేయాలి? మరలా దాస్యమనే కాడి కిందకు చిక్కుపడకుండా ప్రభు కొరకు స్థిరంగా నిలవాలి. జోసఫ్ వాళ్ళ ఇంట్లో చెబుతున్న ఈ వాక్యమే కుక్కలను గూర్చి, మనుషులకి కుక్కలను గూర్చి చెబుతున్న 7 వారాల ప్రార్థనలో 2 వారాలు చెప్పాను కుక్కల సంగతే, ఇంకా 5 వారాలు చెప్పాలి కుక్కల సంగతి. వాక్యం చెబుతున్న కుక్కల గురించి చెబుతున్న మనుషులకి సామెతల గ్రంథంలోను అట్లాగే పేతురు పత్రికలను అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. ఏందంట? కుక్క తన వాంతికి. అంటే కుక్కను మనం బాగా గమనిస్తుంది, చెడాబెడ ఆడ దొరికిందల్లా తిని ఎక్కువ ఆడ కక్కి మళ్ళీ అడ్డు తిరిగి ఆఖరికి ఆకలి అయితే మళ్ళీ ఆడకే వెళ్ళిద్ది. జాగ్రత్తగానండి మీరు కూడా, పురుషులు కూడా. ఎందుకంటే వీళ్ళు తాగుడు గురించి వాళ్ళకి అవసరం లేదు. మీరు కూడా ఎవరైనా తాగుతున్నారా? అవసరం లేదు. యేసు ప్రభువా నేను తాగుడు వదిలేస్తున్నా, వ్యభిచారం వదిలేస్తున్నా, దొంగతనం వదిలేస్తున్నా అంటూ ఆ రోజున ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసి బాప్తీసం పొందిన నీవు ఈ రోజున మళ్ళీ బానిసగా దాన్ని ఏమంటారు, దాస్యమనే కాడి కిందకు వెళ్ళి చిక్కుబడిపోతున్నావు. ఇప్పుడు తెలియచేస్తున్నావు, తెలియ చేస్తున్నావా? దానిని బట్టి 2 అంతల శిక్ష ఉంది, జాగ్రత్త. మరలా దాస్యమనే కాడి కింద చిక్కుబడకూడదు. అందుకేనండి బాపట్లో చిన్నయ్య సూరన్న అని ఒక అన్న ఉండేవాడు, పెద్ద ఆయన, ఒక తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్. ఆయన చెప్పమన్నారు. ఏమన్నాడంటే, మీరు ఆ రోజున పెళ్లిలో చేసిన ప్రమాణాలు కనుక మర్చిపోతే ప్రమాదాలు ఉండేవి, జాగ్రత్త అన్నాడు. వామ్మో, వినటానికి తేలిగ్గా ఉంది కానీ నాకైతే గుండెల్లో బండబడినంత భయం వేసింది. ఏందంట, ఇప్పుడు బాప్తీసం ఇచ్చేటప్పుడు శనివారం బుధవారం ప్రార్థన కొత్త వత్త, ఆదివారం నమ్మకం వత్త, సమయంలో దశంభాగం నిజం ఇత్త అన్ని చేస్తా. అరే అశోక్ అన్నయ్య ఫస్ట్ బల్లారాధనకి రాల. ఏంది అశోకు అంటే, అన్నయ్య నిద్ర వస్తుంది అన్నయ్య.
ఏది ఇప్పుడు బాప్తీసం ఇచ్చి మరుసటి మొదటి ఆదివారమే నిద్ర వస్తే మరి జీవితం అంతా ప్రమాణాలు గుర్తుంటాయా? చెప్పరేంది? అందుకని ప్రమాణాలను మనం బట్టి పట్టాలి. బుధవారం వస్తా, శనివారం వస్తా, ఆల్ నైట్కి వస్తా, లేకపోతే ఇంకా సువార్త కోటాలకు వస్తా అని ఆ రోజున మనం ఏదైతే ఒక లిస్టు చెప్పించామో ఖచ్చితంగా అవి మనకు గుర్తు ఉండాలి. లేకపోతే యేసుప్రభు చెప్పాడు, ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత తొక్కబడిద్ది. నీకు చేయబడిన ప్రమాణాలు ఏది గుర్తు లేకపోయినా నువ్వు నిస్సారమైన పోయే పరిస్థితికి వచ్చేసావు. అందుకని గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ, మీరు దాస్యం అనే కాడి కింద చిక్కుబడొద్దు, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు రండి, ఇదే 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక. అర్థమైందా? మీరు పిలువబడింది దేనికో తెలుసా? స్వతంత్రులుగా ఉండటానికి. స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడి, ఈ దేవుడు మీకు ఇచ్చిన స్వతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. అంటే చెప్పమంటారా? తెలుగులో చెప్పమంటారా? మనందరం యేసయ్య ద్వారా పిలువబడ్డాం. ఇందాక దైవజనులు కూడా అబ్రహామును దేవుడు పిలిచిన పిలుపు ఆదికాండం 12వ అధ్యాయం చెప్పారు కదా. దేవుడు మనలను స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. ఈ పక్క పురుషులు, ఈ పక్క స్త్రీలు. మన మధ్యలో ఉండవలసిన బంధం, బాంధవ్యం అక్క, చెల్లి, తల్లి, పిల్ల అనే బాంధవ్యం. దీన్ని శరీర క్రియలకు గనక హేతువు చేసుకుంటే ఆ సంఘంలోనంట ఆ అమ్మాయి, ఆ అబ్బాయి లేచిపోయారంట. చెప్పండి, ఏమైపోయారు? ఆ పాస్టర్ గారంట ఆ చర్చిలో పిల్లని తీసుకొని లేచిపోయాడంట. దేనికి చెప్పండి? దేవుడు మనకిచ్చిన స్వతంత్రం ఆ శరీర క్రియలకు హేతువు చేసుకున్న కారణాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, నేను ఒక మంచి ఆత్మీయ తండ్రి దగ్గర పెరిగాను. మాకు వాళ్ళు నేర్పిన సిద్ధాంతాలు చాలా శ్రేష్టమైనవి. ప్రార్థనకు వచ్చామా, పాటలు పాడామా, కార్యక్రమాలు అయిపోయినాయా, చక్కగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవటమా? లేదనుకో, కొంతమంది పెద్ద వయసు కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ అంకుల్ వాళ్ళని కలవటం, లేకపోతే ఆంటీ వాళ్ళని కలుసుకోవటం, ప్రార్థన చేసుకోవటం. ఇక యవనస్తులైన పిల్లలు ఉంటారు చూసారా? మా చర్చిలో దరిదాపులకు ఒక 60 మంది యవనస్తులైన పిల్లలు ఉంటారు. ఏ రోజు కూడా ఒంటరిగా వాళ్ళని పలకరించిన అనుభవం లేదు. ఏంటి కారణం? నియమం ఏంటో తెలుసా? ఎవడైనా ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలతో మాట్లాడాలంటే 1 లేక 2 మాటలతో ఆ వ్యవహారం తెగిపోవాలి. ఎన్ని మాటలు? సోది పెట్టకూడదు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా? కనీసం ఒక 9-10 అడుగులు దూరం ఉండాలంట. అంటే ఇంచుమించుగా అది వాళ్ళ ఆడ కూర్చున్న దగ్గర నుంచి ఎంత దూరం అన్నా అక్కడ ఉండాలి. అక్కడుండి, అన్నా అదేమన్నా పాటల పుస్తకం ఇచ్చానన్నా, అమ్మా ఇదిగో ఉందమ్మా తీసుకో, అయిపోవాలి అంతే. ఒకవేళ వీటికి గనక మించితే చెప్పండి, ఆడ ఏం పని చేసిద్ది? శరీర క్రియలు పనిచేస్తాయి. మీరు అక్కడి నుంచి చదువుకుంటూ కనుక వస్తే శరీర క్రియలను గురించి అక్కడ బాగా రాశాడు కదా, రాయలేదా? ఏమని? శరీర క్రియలు స్పష్టమవుతున్నాయి అనే మాట పౌలు గారు అంటాడు. చూడండి 17వ వచనం. ఓకే మా చదువు అన్నమాట. 19. శరీర కార్యములు స్పష్టమయ్యి ఉన్నాయి. అవేమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మినితములు, అసూయయు, మత్తములను, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఏంటంట? శరీర కార్యాలు.
అందుకే 13వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, మీకు ఇవ్వబడిన స్వతంత్రం శరీర క్రియలకు కానీ శరీర కార్యాలకు కూడా హేతువు కాకూడదు. కాబట్టి ఏం చేయాలంట? 13వ వచనం ఏమన్నాడు చూడండి. అక్కడ అన్నాడు, ప్రేమ కలిగిన వారై ఒకడికి ఒకడు దాసులై ఉండండి. ఎట్టుండాలంట దాసులుగా? ప్రేమ కలిగిన వారై దాసులుగా ఉండండి. 5వ అధ్యాయం ప్రారంభ వచనంలోనే చిక్కుకొనొద్దు, స్థిరంగా ఉండండి అన్నాడు. ఇక్కడేమో ప్రేమతో ఒకడికి ఒకడు దాసులై ఉండండి. ఏది వదిలిపెట్టి వచ్చారో మళ్ళీ దానికి వెళ్ళకూడదు. కొంతమంది తాగుడు మానేస్తారు, ప్రార్థనకు వచ్చి బాప్తీసం పొంది మళ్ళీ మొదలెడతారు. గుట్టకాలు మానేస్తారా? ఆడు గుండె పాడైపోయిందని తెలిసినాక యేసయ్య దగ్గరికి వస్తే కొద్దిగా గాయం మాని కొంచెం బాగుండాడు మనిషి. అప్పుడు తెల్లగా ఉసూరు మొహం వేసుకొని వరకదేలినట్టుగా ఉండాడు. ఇప్పుడు బాగుండా, ఆరోగ్యం వచ్చిన మళ్ళీ మొదలెడతాడు. మొన్న ఎవరో ఓ పాస్టర్ గారు నన్ను పలకరిస్తే, పాస్టర్ నన్ను అడుగుతుంది నా భార్య, అయ్యా ఏంది ఆయన పొళ్ళేంది, ఆ పాన్ పరాగు తినేవాడు పొళ్ళు లాగుండి అంటే నాకేం తెలుసాను. సేవలో ఉన్నాడు, పాన్ పరాగు తిన్నవాడు పొళ్ళు లాగానే ఉండి, మరి నన్ను అడిగితే నేనేం చెబుతానామని. కొన్నిసార్లు అండి దేనిని విడిచి వచ్చామో మళ్ళీ దాని కిందకి వెళ్ళిపోవటం వల్ల అందులో చిక్కుపడవద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. రండి మనము మరొక మాట యాకోబు పత్రికలోకి వెళ్ళి కనుక చూస్తే, అక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనకి కనబడుతున్న మాట. యాకోబు పత్రిక చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. స్వతంత్రమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందువానికి ఓకే 12వ వచనమే చూడండి. ఆ మాట చక్కగా చదువుదాం చూడండి. స్వతంత్రమునిచ్చు నియమము చొప్పున తీర్పు పొందపోవానికి తగినట్లుగా మాటలాడుడి, అలాగునని ప్రవర్తించుడి అని అన్నాడు. ఏంటంటే స్వతంత్రం పొందిన వాళ్ళు అంటే ఏం చేయాలంట? తగినట్లుగా మాట్లాడాలంట. చెప్పండి, తగినట్లుగా ప్రవర్తించాలి. నేను స్వతంత్రం పొందాను, యేసయ్యను నమ్మాను, పరలోకం వెళ్తాను, పరిశుద్ధుడును అని చెప్పుకుంటున్న మనం ఆయనకు తగినట్లుగా మనమంట మాట్లాడాలంట. యేసు ప్రభు వారు మాట్లాడుతుంటేనండి, ఎందుకు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు ఒక్కడు కూడా అనలా. చెప్పండి. యేసు ప్రభు వారు శిష్యులు గ్రామంలోకి వెళ్ళారు ఆహారం తీసుకురావటానికి. ఈలోపు యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చి ఊరకు నిలబడ్డారు. యేసయ్య మాట్లాడుతున్న మాటలో వాళ్ళు తిరిగి ఏమీ చెప్పకుండా అలాగే ఉండగా ఆమె కుండ వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. వీళ్ళు అంటున్నారు, ప్రభువా భోజనం కొనుక్కొచ్చామయ్యా, భోజనం చెయ్యి అన్నాడు. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, నన్ను పంపిన వాని పని తొదముట్టించటమే నాకు ఆహారం అంటూ ఉండగా ఆమె వెళ్ళి వెంటనే ఒక్కతగా వెళ్ళింది. ఊర్లో ఉండ 35% ప్రజలందరినీ తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పింది వాళ్ళకి? ఆడన్న ఒక యోగ్యమైన మాట ఏంటో తెలుసా? నేను చేసినవన్నీ నాతో ఏం చెప్పాడంట ఆయన? ఆమె చేసినవి ఆమెకే చెప్పాడంట. ఎందుకు ఆమె ఏం చేసింది? కడవ తీసుకొని నీళ్ళకు వచ్చేటప్పుడు ఎన్ని అడుగులు వేసిందో, ఎదురుబడిన వాళ్ళు పలకరించిందో. ఆమె నిజ జీవితంలో ఏ ఏ పాపాలు కలిగి ఉందో అవన్నీ కూడా యేసు ప్రభు ఆమెకే చెప్పాడు. ఆయన గొప్పతనం ఏంటంటే ఎవరి సంగతి వాళ్ళకే చెబుతాడు, పక్కన వాళ్ళకి చెప్పడం. యేసులో ఉన్న గొప్పతనం అది. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు మాత్రం మాత్రం అందరికి ఎండగట్టకుండా పక్కన వాళ్ళది కూడా చెబుతాం. కానీ యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే
ఎవరి సంగతి వాళ్ళకే చెబుతాడు, ఎవరితో చెబుతాడో వాళ్ళు మారిపోతారు. స్తోత్రం చెప్పండి. అది ఆయన గొప్పతనం. ఇప్పుడు నేను ముగింపులోకి వస్తూ ఈ మాట అంటున్నాను. యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అనుమానం ఎందుకు రాలేదు తెలుసా? ఆ సంభాషణ అది కాదు. ఆమె చేసినవన్నీ యేసయ్య చెబుతూ ఉండగా నేను అంటున్నాను, ఊర్లోకి వెళ్ళే టైం ఎంత పట్టిందో, 1 గంట పట్టిందో 1 అరగంట పట్టిందో తెలియదు. ఆమె వెళ్ళి వెంటనే సమూహాన్ని తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే అది ఆ సంగతి. యేసు ప్రభు వారు మాట్లాడుతుంది ఏం సంగతేనా? మన మాట కూడా యేసయ్య మాటకు తగినట్లు ఉండాలండి. మన ప్రవర్తన కూడా యేసయ్య ఇచ్చిన స్వతంత్రానికి తగినట్లుగానే ఉండాలి. మాట ఒకటిగా ప్రవర్తన ఒకటిగా ఉండకూడదు. మాట ప్రవర్తన అన్నీ ప్రభువుకు తగినట్లుగానే ఉండాలి. అప్పుడేమైందో తెలుసా? మనం పొందుకున్న స్వతంత్రం మనతో ఉన్న సమాజానికి కూడా మనం అందించగలుగుతాం. స్తోత్రం చెప్పండి. దిగిపోయిందా ఇది పూర్తిగా? దిగిందా? రోమా సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు పౌలు గారు, అది నాకు ఆ మాట హృదయంలో ఉంది కనుక చెబుతున్నా. ఏమంటాడంటే, ఆయన మనకిచ్చిన స్వాతంత్రం ఎలాంటిదో తెలుసా? అది మహిమ కలిగిన స్వాతంత్రం అన్నట్టుగా ఆయన పలుకుతాడు రోమా సంఘానికి. మనం పొందుకున్న స్వాతంత్రం ఇది ఈలోక సంబంధమైంది కాదు. ఇదే గలతీ సంఘానికి రాస్తూ అంటాడు, ఇదిగో పైనున్న యెరూషలేము స్వతంత్రము కలిగినదిగా ఉన్నది అనే మాట మాట్లాడతాడు. మనం చదువుతాం చూడండి ఆ మాట. పైనుండ యెరూషలేమును గురించి మాట్లాడుతూ ఆ యెరూషలేము ఎంత స్వతంత్రం కలిగిందన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. పైనున్న యెరూషలేమును గురించి ఆయన మాట్లాడుతూ ఆ స్వాతంత్రాన్ని గురించి నాలుగవ అధ్యాయము 26వ వచనం చూడండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నదే. ఏందంట? అయితే పైనున్న యెరూషలేము ఎట్టుందంట? బానిస సంఖ్యలో లేదు. ఇప్పుడు పైనున్న యెరూషలేముకి ఎవరు వెళ్ళాలి? ఇక్కడ యేసుక్రీస్తు నామములో స్వతంత్రం పొందినోళ్ళు స్వతంత్రం కలిగిన యెరూషలేమునకు వెళ్తారు. స్తోత్రం చెప్పండి. ఆ యెరూషలేము చేరాలంటే ఇక్కడ స్వతంత్రం పొందినోళ్ళే. ఇంకా లోకములో, ఇంకా పాపంలో, ఇంకా వ్యభిచారంలో, ఇంకా దొంగతనాల్లో, ఇంకా అన్యాయపు సిరిని దోచుకుంటూ ఇష్టానుసారంగా ఆ పైనున్న స్వతంత్రమైన యెరూషలేముకు సిద్ధపడనోళ్ళు వెళ్ళటానికి అవకాశం ఏడ ఉంటుంది? స్వతంత్రులు మాత్రమే అక్కడికి చేరతారు. నేను అంటున్నాను, ఈ మాటలు విన్న తర్వాత ఒకవేళ ఇంకా నువ్వేదైనా బంధకాల్లోకి వెళ్ళేవాం, బానిసకుండావేం, బలహీనపడ్డావేం, దైవజనులు చెబుతుండగా అర్థమవుతుంది. ఇక్కడ బాగానే ఉన్నప్పటికీ ఒకవేళ నిన్ను సీరియాలో, సినిమానో ఏదో ఒక రకమైన బానిస ఆ తత్వానికి తీసుకెళ్తుందేమో, అందులో నుంచి మనం బయటికి రావాలి. అట్టి కృప దేవుడు సమృద్ధిగా ఈ మాటలు విన్న వారందరికీ అనుగ్రహించునుగాక.